మంచి కార్యక్రమం రవీంద్ర భారతిలో చేయవలసిన కార్యక్రమం ఇది. అది 7 రోజులు మనకి రవీంద్ర భారతి దొరకటం చాలా కష్టమైన విషయం. రవీంద్ర భారతిలోని సదుపాయాలు మనకి ఎక్కడ కూడా కార్ పార్కింగ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కరెంటు పోవడం కూడా ఉండదు రవీంద్ర భారతిలో. కానీ మాకు ఇక్కడ థియేటర్ దొరకపోవటం వల్ల శ్రీ ఛాయారాయ గారి సభలో ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 65 పాటలు అంటే సుమారు రాత్రి 10 వరకు అవుతాయి. ఈ కార్యక్రమం ఛాయారాయ గారి సభలో ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్వర్రాగ సప్తాహ మహోత్సవానికి అధ్యక్షులు జ్ఞానపీఠ వాడ గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ గారు మాట్లాడతారు. మిత్రులారా, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, ఈ ఉభయ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరరాగ సప్తాహ మహోత్సవం వారం రోజుల పాటు ఎండాకాలం నుంచి వానాకాలం దాకా ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ ఉభయ సంస్థలు సంకల్పించిన కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వి రమణమూర్తి గారు సముచిత సహకారం అందిస్తున్నారు. వివరాలన్నీ ఎలా చేయాలి ఏమిటనేది అది ఎప్పటికప్పుడే రామరాజు వివరిస్తుంటాడు. నేను బాలసుబ్రహ్మణ్యం గురించి 4 మాటలు చెప్తాను. ఇంతవరకు ఘంటసాల గాన కార్యక్రమాన్ని, అంటే వారు పాడిన పాటలను గానం చేయడం, దాని పేరు ఘంటసాల స్వరరాగ, అది స్వరరాగ మహాయాగం. మళ్ళీ ఈసారి ఏం పెడదాము, బాలసుబ్రహ్మణ్యం స్వరరాగ మహాయాగం అంటే పునరుక్తి అవుతుంది. కాబట్టి కొంచెం మార్చి స్వరరాగ సప్తాహం ఏర్పడు. ఘంటసాల గారు పాడిన పాటలనే గానం చేసే కార్యక్రమం అంతవరకు. ఇప్పుడు ఈ వారం రోజుల పాటు జరగనున్న ఈ సప్తాహం, ఈ స్వరరాగ సప్తాహం, అది బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఆయనతో పాటు గాయనీమణులు, వివిధ గాయనీమణులు, అంటే యుగళ గీతాలైతే మరొక గాయనీమణి, లేకపోతే అతను ఆయన ఒక్కరు మాత్రం గానం చేసిన గీతాలను ఎంపిక చేసి వీటిని వారం రోజుల పాటు నెలకు రోజుకి 65 గీతాలను గానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభిస్తే రాత్రి 9, కొంచెం ఇటువరకు 9-9:30 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఒక సంగీత దర్శకుడు, 1-2 వస్తారు. మన బాలసుబ్రహ్మణ్యం ఆయన స్వయం నిర్మిత వ్యక్తిత్వం కలిగిన వాడు. తనంత తానే తన గాన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు. ఆయన
తండ్రి గారేమో హరిదాసు, హరికథకుడు. కాబట్టి తండ్రి హరికథకుడు కాబట్టి ఆయనకు జన్మతః ఆ రూపంలో సంక్రమించిన గానం, స్వరమాధుర్యం అతనిలో ఏర్పడింది. బాలసుబ్రహ్మణ్యం 12 భాషల్లో ఇంతవరకు గానం పాటలు పాడాడు. ఏ భాష అయినా అసలు తెలుగులో గొప్ప పేరు వచ్చే ముందు తమిళంలో పేరు వచ్చింది. ఎంజీఆర్కు మొదలైన వాళ్ళకు పాడాడు ఆ రోజుల్లో. కోదండపాణి మొదటి అవకాశం ఇచ్చిన వారు. కోదండపాణి మొదటి అవకాశం ఇచ్చాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం ఆయన గురుతుల్యులుగా భావించి ఆయన పేర కోదండపాణి రికార్డింగ్ థియేటరే ఏర్పాటు చేశాడు. అంటే బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప ప్రతిభావంతుడైన గాయకుడో అంత సంస్కారం ఉంది అతను. ఈ 12 భాషల్లో పాడినప్పుడు ఆయా భాషల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన అక్షరధ్వనులు ఉంటాయి. తమిళం ఉంది, అది రా అని ఒకటి ఉంటుంది. కొడైకోడ్ అలాగే అంటాడు. ఇక హిందీ గీతాలు, సినీ గీతాలు ఉన్నాయి. హిందీ సినీ గీతాలు పేరుకే, అత్యధిక సంఖ్యలో ఉన్నవన్నీ ఉర్దూవే. అందులో బాలసుబ్రహ్మణ్యం గాన విధానం ఉంది. ఏ భాషలో అక్షరాలైనా వాటిని స్ఫుటంగా యథాతథంగా ఉచ్చరించే ప్రజ్ఞ కలిగిన వాడు. ఇప్పుడు హిందీ పాటల్లో ఖ్వాబ్ హమారే గీత్ తుమ్హారే అన్నాడు. పాటలో ఖాబ్ అంటాడు. ఖా అది ఎలా అనడం అంటే వాడి సంస్కారాన్ని బట్టి అనాల్సిందే. ఖాబ్ అనకూడదు, ఖాబ్ అనాలి. అట్లాగే రా అని ఉంటుంది. రా గనీమత్ హై, గుర్బత్ హై, ఇలాంటి ఖా రా మొదలైన అక్షరాలు మన తెలుగులో లేనివి. వాటిని హిందీ గీతాల్లో ఉన్న వాటిని, సినీ గీతాల్లో వాటిని యథాతథంగా ఉచ్చరించే శక్తి అతనికి. కాబట్టి శబ్దాలను ఉచ్చరించే శక్తి, ఆ రాగధర్మాన్ని పాటించే వ్యక్తి. పైగా ఈ స్థాయిలు ఉన్నాయి. మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. తారాస్థాయి అనకూడదు. తారాస్థాయి అంటే చుక్కల్లో కలిసిపోయినట్టు ఉంటుంది. తారస్థాయి. మంద్రం అంటే లో పిచ్, మధ్యం అంటే మిడ్ పిచ్, తారస్థాయి హై పిచ్. ఈ 3 దశల్లో కూడా అద్భుతంగా బాగా పైకెత్తి పాడతాడు, గొంతు కిందికి దించి పాడతాడు. కొన్ని పాత్రలను బట్టి అనురామలింగయ్య ఉంది. అనురామలింగయ్య గొంతునే తన గొంతు ద్వారా దించుతాడు. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం అది అపారమైన బహుముఖీనమైన గాన ప్రతిభ. అది అభ్యాసం ఎప్పటికప్పుడే తనను ఒక విద్యార్థిగా భావించుకొని చేస్తూ ఉంటాడు. అలాంటి 12 భాషల్లో గానం చేసిన 12 భాషాముఖుడైన 12 భాషా గానముఖుడైన బాలసుబ్రహ్మణ్యం గారి పేర ఆయన పాడిన పాటలను ఇక్కడ పాడే అవకాశం కలిగిస్తున్నారు. ఒక 2 రోజులు నాకు తెలిసినంతవరకు, 2వ రోజు బహుశా ముగింపు, ఏదో రోజు అతను బాలసుబ్రహ్మణ్యం కూడా వచ్చి వేదిక పైన ఉంటాడు. బాలసుబ్రహ్మణ్యం వేదిక పైకి వచ్చాడంటే పాట పాడమంటాడు, పాడతాడు. ఇది ఒక మంచి సంప్రదాయం. ఇది అంటే
అంటే మన వారిలో ఉన్న గొప్ప ప్రతిభావంతులైన వాళ్ళను మనం ఆ రకంగా సామాన్య జనానికి పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వంశీ సహయోగం అందిస్తున్న సాంస్కృతిక మండలి గారికి నా అభినందనలు తెలుపుతూ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి మా ధన్యవాదాలు.